తప్పు చేసిన తను తలెత్తుకు తిరగలేక ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిందట. నీ కూతురు ఈ విషయం మాకేమైనా చెప్పెళ్ళిందా? దానికి మమ్మల్ని అనాల్సిన అవసరమే ఉంది. క్షమించండి అంకుల్. కీర్తి ఏమైపోయిందో అన్న కంగారులో మా డాడీ మీతో దురుసుగా ప్రవర్తించారు. ఆయన తరపున కొడుగ్గా నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించండి. మాట జారాక మనసు విరిగాక ఎవరేం చెప్పినా ప్రయోజనం ఉండదు. అక్షయ్ జీవితం నాశనం చేయాలని మీ ఇంట్లో అందరూ కంకణం కట్టుకున్నారు. కానీ అదే అక్షయ్ కీర్తి ప్రాణాలు కాపాడింది. ఇప్పటికైనా ఎవరెలాంటి వారో అనేది తెలుసుకుంటే మంచిది. అంత ఆలోచించే బుద్ధే వీళ్లకుంటే అక్షయ్ జీవితంలో ఇలా నిప్పులు పొయ్యరు వదినా. శాంతమ్మగారు, ఇప్పుడు తప్పు మాదే, మేము ఒప్పుకుంటాం. కానీ కీర్తి తల్లవ్వడానికి కీర్తి బాధ్యత ఎంతుందో శివరాం బాధ్యత కూడా అంతే ఉంది. మరెందుకు అదెవరు ఎందుకు మాట్లాడటం లేదు? మీరేం మాట్లాడుతున్నారు? నా తప్పే ఉంది? నాకు అలాంటివి ఇష్టం లేకపోయినా బలవంతంగా నన్ను పార్టీకి తీసుకెళ్ళింది కీర్తి. ఎందుకు తీసుకెళ్ళిందో అప్పుడు నాకు అర్థం కాలేదు. ప్లాన్డ్గా కీర్తి చేస్తే తప్పు నాదే అంటారేంటి? మీరాగండి శివరాం గారు. జరిగిపోయింది ఎన్నిసార్లు తలుచుకున్నా అదింక వెనక్కి రాదు. జరగాల్సింది మాత్రమే చూడాలి. తప్పు ఎవరిదన్నది ఇప్పుడు అనవసరం. కీర్తి ప్రాణాలు తీసుకోవడానికి తెగించింది అంటే మీరు దూరం అయిపోతారు అన్న భయమే. మీ వల్ల ఒకరి ప్రాణం పోవడానికి నేను ఒప్పుకోను. కీర్తి కడుపులో పెరుగుతున్నది మీ రక్తం. మీరు కీర్తిని పెళ్లి చేసుకోక తప్పదు. అమ్మా అక్షయ, ఇప్పుడు నువ్వు చెప్పే మాట కీర్తి జీవితాన్ని నిలబెడుతుందేమో కానీ నీకు జీవితం లేకుండా చేస్తుంది. ఒంటరితనం నాకు అలవాటే అత్తయ్య. సమస్యలతో పోరాడుతూనే పెరిగాను. ఇక మీదట కూడా పోరాడుతూనే బతుకుతాను. నా జీవితం గురించి ఆలోచించి సాటి ఆడదాని జీవితాన్ని నాశనం చేయలేను. నీ అంతట నువ్వెవరి జీవితాన్ని నాశనం చేయవని నాకు తెలుసు. కానీ న్యాయం ధర్మం అంటూ ఉన్నాయి కదా. కీర్తి తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాలి, కాదంటావా? మావయ్య, మీకు చెప్పే స్థాయి నాకు లేదు. కానీ మిమ్మల్ని ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తారా? న్యాయమూర్తి స్థానంలో మీరున్నా నన్నెందుకు మావయ్య తీర్పు చెప్పమన్నారు? తెలిసి కీర్తి తప్పు చేసింది, తెలియక శివరాం తప్పు చేశాడు. వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తే అసలు తప్పే చెయ్య నీకు శిక్ష పడుతుంది. అందుకే నిర్ణయం నీకొదిలేశాను. అదే మావయ్య నేను ఆలోచించింది. కీర్తి చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష పడాలి. కానీ ఆ శిక్ష కీర్తి ఒక్కతే అనుభవించదు. ఏ పాపం తెలియకుండా ఇంకా ఈ లోకంలోకి రాని తన కడుపులో పెరుగుతున్న ఆ పసిబిడ్డకి జీవిత శిక్ష అవుతుంది. ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో ఇన్నేళ్లుగా అనుభవిస్తున్న నాకు తెలుసు మావయ్య. అందుకే ఆ శిక్ష ఆ పసిబిడ్డకు పడకూడదని నేనొక నిర్ణయం తీసుకున్నాను. కీర్తికి శివరాం గారికి పెళ్లి జరగాల్సిందే. ఇదే నా తీర్పు.
అక్షయ నిర్ణయం సమంజసమైందో కాదో మేము ఆలోచించుకొని చెప్తాం. మీరు కీర్తిని తీసుకొని వెళ్ళొచ్చు. శివరాం గారికి దగ్గర కాలేక చచ్చిపోదాం అనుకున్నాను. అసలు నీకు బుద్ధుందా లేదా? ఇంట్లో ఉన్నవాళ్ళం అందరం చచ్చాం అనుకున్నావా? నువ్వు బలవంతంగా తాలి కట్టింది ఒక గాజు బొమ్మకి. ఈ గాజు బొమ్మ మనసు మార్చి నా దాన్ని చేసుకుంటాను. లక్ష్మీ సౌభాగ్యవతి. ఏప్రిల్ 5 నుంచి ప్రారంభం. రాత్రి 7 గంటలకి తప్పక చూడండి. నీ గురించి ఆలోచించేవాళ్ళు లేరనుకున్నావా? అరే నీకోసమే కదే, నువ్వు ప్రేమించావనే కదే ఆ శివరాంకి పెళ్ళయిందని తెలిసినా నిన్ను తనకి దగ్గర చేయాలని ఎంతో ప్రయత్నించావు. నువ్వలా శిలలో ఉండిపోయావేంటి కృష్ణ? చెప్పు దానికి. మనం ఆలోచిస్తుందంతా దాని గురించేనని చెప్పు. ఇంత జరిగినా ఎప్పటికీ మనం కీర్తినే సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. ఈ విషయం అక్షయ్ కూడా తన దగ్గర చెప్పింది. ఇదంతా తన గురించే చేస్తున్నాం తెలిసి కూడా అది చావడానికి వెళ్ళింది అంటే ఇక దాన్ని ఏమనాలి వరలక్ష్మి? ఏమనాలి? చూడువే, చూడు చూడు, కృష్ణ కళ్ళల్లో గర్వం తప్ప బాధనెప్పుడు చూడలేదు. అలాంటి మనిషి ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడంటే కేవలం నీకోసమేనే. మా గురించి ఆలోచించకుండా చచ్చిపోవడానికి వెళ్ళావు. సమయానికి దేవతల ఆ అక్షయ్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి పరిస్థితి ఎలా ఉండేదే? కీర్తి, కీర్తి, ఏంట నవ్వు? పిచ్చి పట్టిందా? ఎలా కనపడుతున్నాను మమ్మీ మీ కంటికి? నేనెందుకు చచ్చిపోతాను? మరి నువ్వు సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే అక్షయ్ అక్క నిన్ను రక్షించానని చెప్పింది. అంటే అక్క చెప్పింది అబద్ధమా? నో సాగర్, అక్షయ అబద్ధం చెప్తుందా? ఎప్పటికీ చెప్పదు. మరేంటి నువ్వు చావడానికి వెళ్ళానంటున్నావు, అది రక్షించడానికి వచ్చింది అంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. వెరీ క్లియర్ మమ్మీ. సమయానికి అక్షయ వచ్చి నన్ను రక్షించలేదు. అది రక్షించే సమయానికి నేను ఆత్మహత్య ప్రయత్నం చేశాను, అంతే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఇదంతా నీ ప్లానా? ఎస్ డాడీ. శివరాంని ఎలా దక్కించుకోవాలో తెలియక రోడ్డు మీద పొద్దున్న పిచ్చిదాన్లా నడుస్తున్నాను. నాకు నీ మీదున్నది కోపం కాదు, అసహ్యం. అది ఎప్పటికీ పోదు. నాకు మత్తెక్కించి నువ్వే నన్ను లొంగ తీసుకున్నావు. నా దృష్టిలో నువ్వు ప్రేమికురాలివి కాదు. చచ్చిపోవాలి అనుకుంటే హాయిగా చచ్చిపో. శివరాం గారు, నేను చచ్చిపోతాను అని చెప్పినా నీ చావు నువ్వు చావు అని చెప్పారు కదా. మిమ్మల్ని వదిలేయడానిక నేనెంతవరకు తీసుకొచ్చింది?
మిమ్మల్ని నన్ను కలిపేది మీ వీర ప్రేమికురాలు ప్రస్తుతం మీ భార్య అక్షయే. నన్ను మీ భార్యని చేయడానికి ఈ వెర్రి గొర్రెను ఎలా ఉపయోగించుకుంటానో చూడండి. కీర్తి ఏంటి అలా వెళ్తుంది? ఏ అగైతో చేసుకోవడం లేదు కదా? కీర్తి, కీర్తి ఆగు! కీర్తి, కీర్తి ఆగు! కీర్తి ఆగు! కీర్తి, కీర్తి నిన్నే! కీర్తి, కీర్తి ఆగు! నేనాగితే ఎలా అక్షయ? నేను పరిగెడితేనే కదా నువ్వు టెన్షన్ పడేది, శివరాం గారిని నన్ను కలిపేది. ఆగు! కీర్తి ఆగు! ఆగు కీర్తి! కీర్తి! ఆగు! కీర్తి నా మాట విను! కీర్తి! ఆగు కీర్తి! కీర్తి, కీర్తి, కీర్తి! అలా ఎవరైతే అడ్డుపడతారనుకున్నానో అదే అక్షయ్యతో అమ్మ మీద ఒట్టేయించి మరీ నా పెళ్లి జరిపిస్తానని మాట తీసుకున్నాను. అనుకున్నది ఎలా అయినా సాధించాలని అనుకునేదాన్ని. ఆత్మహత్య నేనెందుకు చేసుకుంటాను? పాపం అక్షయ నా కన్నీళ్లకి కరిగిపోయి, నా నటనకి పరవశించిపోయి ఇంటికొచ్చి అందరి ముందు తనే కన్నీళ్లు పెట్టుకొని మా ఇద్దరు పెళ్లి జరగాలని తీర్పు చెప్పేసింది. ఇది కదా కథలో గొప్ప మలుపు. ఎలా ఉంది? వినడానికే చాలా అసహ్యంగా ఉంది. నువ్వు శివరాం గారిని ఇష్టపడితే నీ ప్రేమతో గెలుచుకోవాలి గాని అక్షయ అక్క లాంటి మంచి మనిషిని మోసం చేసి కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకో కీర్తి, మోసం ఎల్లకాలం నిలబడదు. చిరస్థాయిగా నిలబడేది ప్రేమ ఒక్కటే. ఆ గౌతమ్ బుద్ధుడు అలాగే నీతులు చెప్తుంటాడులేవే, చెప్పెళ్ళాలి చెప్పులేసుకెళ్ళాలి అని. నువ్వేం పట్టించుకోకు. అయినా ఇండియానే లేసే తెలివితేటలు నీ చిన్ని బుర్రలో ఉన్నాయా? నువ్వు గాని రాజకీయాల్లోకి వెళ్తే అన్ని పార్టీలని ఏకపక్షంగా ఓడించేస్తావు కీర్తి. అబ్బా, నాకు న్యాయం చెయ్యమని అది గుడికి వెళ్తే నీకు న్యాయం చేసుకునేలా దాని దగ్గర మాట తీసుకున్నావా? అన్నన్నన్నా, అసలు నిన్ను నేనే కన్నానా? వరలక్ష్మి, అది ఎవరు కూతురు? ద గ్రేట్ కృష్ణప్రసాద్ కూతురు. ఎత్తు వేసింది అంటే అవతల వాళ్ళు ఎంతటి వాళ్ళైనా చిత్తయి తీరాల్సిందే. దట్ ఈజ్ మై డాటర్. నువ్వు నిజంగా సూపర్ కీర్తి. నువ్వు ఈ లెవెల్లో ఆలోచిస్తావని తెలియక మేము అనవసరంగా కంగారు పడ్డాం. వెళ్ళి ఆ నీలకంఠంతో అనవసరంగా గొడవ పెట్టుకున్నాం. అది ఒకందుకు మంచిదైంది డాడీ. లేదంటే ఇదంతా డ్రామా అని ఆ నీలకంఠానికి అనుమానం వచ్చేది. ఇప్పుడు ఎవ్వరికి ఏ డౌటు రాదు. ఇంకా మోగాల్సింది మా పెళ్లి బాజాలే. నువ్వు చాలా తప్పు చేసావక్క. కీర్తికి నువ్వు సాయం చేయాలనుకుంటున్నావు. కీర్తి దాన్ని అవకాశంగా మార్చుకుంటుంది. కీర్తి నిన్ను మోసం చేస్తుందని తెలుసుకోలేకపోతున్నావు.
ఇప్పటికైనా నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకో. కీర్తి గురించి నీకెందుకు? ఎందుకు సాగర్, నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? కీర్తి ఆత్మహత్య చేసుకుంటుందేమో అని అందరం కంగారు పడ్డాం. నువ్వు ఒక అడుగు ముందుకేసి అభయం కూడా ఇచ్చావు. కానీ అదంతా ఒక నాటకం అని తెలిస్తే నువ్వు తట్టుకోగలవా? కీర్తి నాటకవాడి శివరాం గారిని లొంగ తీసుకుని ఉండొచ్చు. అదే నటన నా దగ్గర ప్రదర్శించి నాతో మాట తీసుకుని ఉండొచ్చు. కానీ కీర్తి గర్భవతి అన్నది నిజం కదా? నేను ఆలోచించింది కీర్తి గురించి కాదు, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి. అందుకే కీర్తి నన్ను మోసం చేసిందన్నా నాకు పెద్దగా బాధ అనిపించదు. దాని బుద్ధే అంతా అని వదిలేస్తాను. కీర్తికి లేని అభిమానం నీకెందుకక్క? శివరాం గారిని ప్రేమిస్తున్నాను కదా. ఆయన బిడ్డ అనాథైతే నేనెలా భరించగలను? మీరిద్దరు ఏంటి ఇక్కడ? కీర్తి పెళ్లి ఎలా చేయాలా అని సాగర్ మాట్లాడుతున్నాడు. నా భర్త పెళ్లి ఎలా చేస్తే బావుంటుందా అని నేను మాట్లాడుతున్నాను. ఎన్నిసార్లు చెప్పాలి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని? మీకెన్నిసార్లు చెప్పాలి మీరు ఏమనుకున్నా ఈ పెళ్లి ఆగదు అని? అంటే ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదా? ఎందుకు లేదు? మీకు తెలియకుండానే కీర్తిని తల్లించేశారు. ఇప్పుడు తెలిసి తండ్రవ్వండి. నన్ను ఎన్నన్నా ఈ పెళ్లి ఆగదు. అనవసరంగా ఆవేశపడకండి. వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు ఏమైనా ఉంటే చూసుకోండి. ఇవేమీ పట్టించుకోకు సాగర్. ఈ పెళ్లి జరగాలి అంతే. మా అమ్మ మీద ఒట్టు. కీర్తికి శివరాం గారికి పెళ్లి జరగాల్సిందే. అలాంటి కీర్తిని నేనెలా పెళ్లి చేసుకుంటాను? నా అక్షయ్ని నేను ఎలా దూరం చేసుకుంటాను? ఏంటిది? నేను కీర్తి గురించి ఆలోచిస్తుంటే శివరాం గారు నా గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళని ఎలా కలపాలా అని నేను ఆలోచిస్తుంటే నాకు తప్ప కీర్తికి తన జీవితంలో స్థానం ఇవ్వలేనని శివరాం గారు తేల్చేస్తున్నారు. ఎలాగోలా శివరాం గారిని ఒప్పిద్దామనుకుంటే కీర్తి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఏం చేయాలి? నేను ప్లే చేయకుండా వయలిన్ ఎవరు ప్లే చేస్తున్నారు? శివరాం గారు, ఏంటి మీరు వయలిన్ వాయిస్తున్నారేంటి? నీకు పట్టలేనంత ఆనందం వచ్చినా, తట్టుకోలేనంత బాధ వచ్చినా ఈ వైలన్ని ఇలాగే వాయిస్తుంటావు కదా. అంటే దీనివల్ల నీకు ఏదో సమాధానం దొరుకుతుందనే కదా. ఇప్పుడు ఆ సమాధానమే నేను వెతుక్కుంటున్నాను.
ఇది మనసులో ఉన్న బాధని తగ్గించగలదేమో గాని మనకున్న సమస్యని తీర్చలేదు శివరాం గారు. సమస్య మనదే అయినప్పుడు పరిష్కారం మనమే చూసుకోవాలి. ఇది నాకొచ్చిన సమస్య కాదు, నువ్వు తెచ్చిపెట్టిన సమస్య. నేను కలవాలి అనుకుంటున్నది నీతోనే, నువ్వు కలపాలి అనుకుంటున్నది కీర్తిని, నన్ను. ఎందుకు అక్షయ? అదే శివరాం గారు విధి గొప్పతనం. మనం అనుకున్నది ఏది జరగదు, జరిగేది ఏది మన ఊహకు కూడా రాదు. మనం ఆపలేము అనుకున్నప్పుడు తల వంచేయడమే బెటర్. ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకోవడం ఎంత కష్టమో, ఇష్టం లేని వాళ్ళని దగ్గరికి తీసుకోవడం కూడా అంతే కష్టం అక్షయ. అది నీకెందుకు అర్థం కావడం లేదు? కళ్ళల్లో గుండెల్లో నువ్వే ఉన్నావు.